బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని మోదీ ప్రారంభిస్తారు. మహావీర్ జైన్ ఆరాధనా కేంద్ర ఆవరణలో ఉన్న ఈ మ్యూజియంలో 7 విభిన్న విభాగాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి భారతదేశ నాగరిక సాంప్రదాయాల్లోని విశిష్టమైన అంశాలు ఉన్నాయి. ఇందులో శతాబ్దాల నాటి అరుదైన అవశేషాలు, జైన కళాఖండాలు, సాంప్రదాయ వారసత్వ చిత్రాలు, వస్తువులను భద్రపరిచారు. రాతి, లోహ విగ్రహాలు, సూక్ష్మ చిత్రాలు, వెండి రథాలు, నాణాలు, ప్రాచీన తాళపత్రాలు భద్రపరిచారు. ప్రధానమంత్రి మోదీ అహ్మదాబాద్లోని సన్నద్లో కేన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ను కూడా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రారంభోత్సవం ఈ ప్లాంట్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభానికి నాంది పలుకుతుంది. ఇది భారతదేశ సెమీ కండక్టర్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. స్వదేశీ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, భారతదేశ చిప్ ఎకోసిస్టంలోని కీలక లోపాన్ని పూరించడానికి, హై టెక్నాలజీ తయారీలో స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదపడుతుంది. అనంతరం ప్రధానమంత్రి వావ్ థరద్లో పర్యటించి అక్కడ 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అహ్మదాబాద్ దొలేరా ఎక్స్ప్రెస్ వే కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. దొలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది, ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. ప్రధానమంత్రి 4.5 గిగావాట్ల పునరుత్పాదక శక్తి తయారీ సామర్థ్యం కలిగిన కీలక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటి మొత్తం వ్యయం సుమారు 3,650 కోట్లు. ఈ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధన అనుసంధానాన్ని, ప్రసార సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి.